ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎంత గొప్ప మాట అన్నారు సార్. ఈ మధ్యకాలంలో రాజా వన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్ని అయ్యో ఇంటర్వ్యూ తెలుసండి. చేశాను. ఆ. వారు చెప్పారు సార్, చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల 2 లక్షల రూపాయలు చెక్ వెళ్ళేదంట పేదవారికి. నిత్యాన్నదానం ఆ ఇంట్లో జరుగుతూ ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం చేయడం నేను నా 25 ఏళ్లలో ఎప్పుడు చూడలే. ఉమ్, ఎప్పుడు ఒక 10 మందితోనే భోజనం చేశాడు ఆయన. ఉమ్, ఏ ఒక్క రోజు అది అల్పాహారం కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, భోజనం కానివ్వండి, ఉమ్, 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్. బా. కింద ఎవరున్నారు? ఆయన మొదటి క్వశ్చన్, పలానా పలానా ఉన్నారు, పలానా వాళ్ళని పైకి రమ్మన్నారు. ఆయన్ను ప్రతిభావంతులైనటువంటి రైటర్స్ని, టెక్నీషియన్స్ని ఉంటే ఆయన పంక్తి భోజనం చేస్తాడు. ఆయన శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి పైకి రమ్మ, అశోక్ తేజ ఉన్నాడు పైకి రమ్మ, ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ పైకి రమ్మ. ఇలా ఒక 15 కంచాలు రెడీ అయిపోయాయి. ఆ తల్లికి విసుగు లేదు, విరామం లేదు. ఉమ్. సరే వంట చేసే వాళ్ళు ఉంటారు అనుకోని, పర్యవేక్షణ ఆమెదే. అంతే కదా. అమ్మ మా అందరికీ ఒకటేసారి భోజనం పెట్టి, గురువుగారికి ఏది ఉంటుందో మాకు అదే, ఉమ్, అది టిఫిన్ అయినా భోజనం అయినా. అలా నేను ఎప్పుడైనా ఒక్కడు భోజనం చేసింది నేను నా కళ్ళతో చూడలే. బా. అది తోసరిగా ఆ సంప్రదాయము ఎవరు ఏమనుకున్నా సరే కానీ అది ఎక్కడ కనిపించదు ఎక్కువ. ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంటుంది సార్, లైట్ బాయ్ అంటే చాలా చిన్న అవును, స్థాయి గురించి మాట్లాడట్లేదు. టెక్నీషియన్ టెక్నీషియన్ లైట్ బాయ్ లైట్ బాయ్ 24 క్రాఫ్ట్లో ఒక సెక్షన్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు డబ్బులు కావాలి, దాసరి గారి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడంట. అదేంద్రంటే దాసరి గారి ఇంటికి ఎవరైనా పోవచ్చు కదా. పోతే తనకు వస్తాయి, ఆ? లేకపోతే మొదలు తనిస్తాడు. ఆ, సార్ ఇట్లా అయింది సార్, ఆయన నాకు 10,000 ఇస్తలేడు సార్ అంటే మొదలు ఇతను 5,000 ఇస్తాడు. ఉమ్, నేను అది చెప్తా లేరా, నీకు అది కూడా వచ్చేస్తాయి, మొదలు ఇది కానీ అని చెప్పేసి పంపించి ఫోన్ చేసి, ఏమయ్యా మాలాంటి వాళ్ళకి కదా ఎగ్గొట్టాలి, ఏం ఉమ్, కాదు, ఉమ్, నువ్వు 10 లక్షలు ఇవ్వకపోతే ఓకే, కానీ వాడు 10,000 కదా సార్. అలే సార్ ఇప్పుడు ఇచ్చేస్తుంది, పిలిచి వాడు నాకు ఫోన్ చేయాలి మళ్ళీ, సార్ నాకు 10,000 వచ్చినాయి సార్. ఇతను ఇచ్చిన 5,000తో పాటు 15,000 తనకి. ఈజ్ హ్యాపీ, హిజ్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. దట్ ఇస్ ద లుక్, దృక్పథం అది. గ్రేట్ పర్సన్ సార్. ఓసేరాములంలో మీరు రాసిన పాటల్లో నాకు నచ్చిన ఒక పాట ఉంది, Yeah. నేను ఖచ్చితంగా అడిగి పాడించుకుంటాను. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి సార్. నేను అంటే అన్నీ సందర్భ ఉచిత పాటలయ్యా, అన్నీ కరెక్ట్గా కుదిరేవి. కానీ ఆ రోజులలో ఆయన నాకు తెలియకుండా చేసిన సహాయం ఏంటంటే, 4-5 జోనర్లు సెలెక్ట్ చేసుకుని అన్ని రకాల రసాలలో వైవిధ్యంగా నాతో రాయించినారు. ఉమ్, అది నాకు తెలియదు అప్పుడు ఆయన చేస్తున్నాడో అది రేపు నాకు పనికొస్తుందని. విషాదం, విప్లవం, బాధ, కన్నీళ్ళు, వెటకారం ఇలాంటివన్నీ ఎన్నుకుని పాడించినాడు ఆయన, రాయించినాడు ఆయన. అది నాకు తెలియదు అప్పుడు. ఇంటి ఇంటి జానవే ముద్దులాపు బంతి విధి రాణివే, తీరు నిజే బంతి పువ్వుల తేరు, నీ సాటి కన్నలిటలేరు, నిన్ను చూడ కోరికల పోరు, శోభ దివ్యాంగులైన సరిరారు, నిన్నుగా నోళ్లకు జోహారు. అక్కడ పంచనం. ఇట్లాంటి ఒక వినోదాత్మకమైన ఇంపార్టెంట్ సన్నివేశానికి ఇది తీసుకున్నాను. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూసున్నా. చూడండి, ఒకే రచయిత నుంచి ఇట్లా రాపిస్తే అన్ని రాయగలడు, వెర్సటైల్ రైటర్ అవుతాడు అని మొట్టమొదలే మనకు ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ కల్పించి వదిలినట్టు. అంతే కదా అది ఎందరు చేయగలరు సార్. తర్వాత ఇంకో వైపు వస్తాయి విప్లవం. మీకు చెప్పాను నేను, రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ, ఒక విప్లవాత్మకమైన పాట. కొడుకును పోగొట్టుకుంటే, ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి ఎడమి తల్లికి కన్నూరెప్పావైతివి, ఓ నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి, ఓ వీరుడా ఉద్యమం నెలబాలుడా, వీరుడా అభిమన్యుడా అని పాట రాయించిన. వా. ఇలా వైవిధ్యమైన పాటలు రాసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రోడ్లు ఏర్పాటు చేస్తున్నాన్న సంగతి నాకు అప్పుడు బుర్రకు అందల. తర్వాత ఒక్కొక్కరు పిలిపించాం, అక్కడ ఇంటి జానం రాశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చిండే రాయగలిగినాను కదా. ఓకే. అక్కడ విప్లవం పాట నేను రాయగలిగినాను కాబట్టి ఇక్కడ ఆర్ఆర్లో కొమరం భీముడు రాయగలిగినాను కదా.
దారిలో వేసేసారు ఆయన. దారులు వేశారు. నాకు అప్పుడు దారులు వేస్తాను తెలీదు. అయ్యగారు చెప్తున్నారు మనం రాస్తున్నాం అనుకున్నాను. ఉమ్. ఇలా ఆయన చేసిన మేలు. ఇంకోటి కూడా సార్, అంటే మళ్ళీ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. వారు ఇక్కడుండే నిజాం పరిపాలనలకు గాని, ఇక్కడుండే దొరల వ్యవస్థకి వ్యతిరేకంగా గాని, వెట్టి చాకిరి వెట్టి చాకిరీ వ్యవస్థకి గాని ఎంత పోరాటం చేశారో, 'ఓసే రాములమ్మ' సినిమాలో మీరు రాసిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అప్పటి పరిస్థితులను చూపించినాయి. చూస్తే అవును. హ్మ్. అది నాకు ఎందుకో కంటదగ్గనంగా తెలుసు కదా నాకు. నాన్న అమ్మ ద్వారా తెలుసు కదా. హ్మ్. కాబట్టి రాయడానికి నాకు సులభమైందంటున్నా. ఆ! మా అమ్మ వందల విషయాలు చెప్పింది వేరే తెలంగాణ విషయాలు. హ్మ్. ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు, లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న. వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండానే నాకు నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది. అది పెన్నులోకి వచ్చింది. మీకు ఈ మాట ఎవరన్నా ఇదివరకు చెప్పారో లేదో నాకు తెలీదు గానీ, 'ఓసే రాములమ్మ' సినిమా మీకోసమే ఎదురు చూసినట్టుంది. అంతే కదా. ఎందుకంటే చరిత్ర అది. ఆయన కొడుకు తప్పించి ఇంకెవరు రాయాలి దాన్ని? రాస్తే ఆయన రాయాలి. లేదా ఆయన కొడుకు రాయాలి. అంతే కదా! అన్నీ తెలిసినవారు, అన్నీ చూసినవారు. ఆ. వాటి మీద ఆహ్, జీవితమంతా పోరాటం చేసినవారు. చేసిన వాళ్ళు. ఆ కుటుంబం నుంచి గాని, ఆ రక్తం నుంచి గాని ఒక మనిషి వచ్చి రాయాలి గాని, హ్మ్. వేరే వారికి ఎందుకెళ్ళదు ఆ సినిమా? అదంతే. మీకోసం. లక్కీగా ఆ? ఆ టైం కూడా చూడండి మీరు. ఆయన 10 ఏళ్ల ముందు కూడా ఓ శ్రీరామరథ తీయొచ్చు. ఆ! నేను వచ్చినాక 10 ఏళ్ల తర్వాత తీయొచ్చు. అప్పుడే తీసినాడంటే నేచర్ మీట్స్. సార్. నేచర్ మమ్మల్ని కలిపినట్టుగా భావిస్తాను నేను. సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందే అనుకున్నాను. నేను ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం చేయట్లేదు. దీని మీద ఏదో పేరు తెచ్చుకోవాలని చేయట్లేదు. నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనొచ్చాను. అయ్యో! దీంట్లో సినిమా ఉండొచ్చు. సినిమాకి వేరే సంబంధం లేనిది ఉండొచ్చు. ఉండొచ్చు. సాహిత్యం విషయం సాహిత్యం ఉండొచ్చు. ఉండొచ్చు. మనము నాకు నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితేమి, ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి, ఒక్కదాని గురించి, ఇది రాజా ఇది మరీ దారుణం. నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది. ఇది నాకు తెలుసు. అలా భర్తలను కట్టేసి భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మల్లాగా పెట్టి కోళ్ళగుంజి అంటాం మేము. కాళ్ళు చేతులు దగ్గరికి వచ్చేటట్టుగా కట్టేసి వాళ్ళని మధ్యలో పెట్టి భార్యలను నగ్నంగా పాటలు పాడడం అనేది, పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా. అబ్బా! చాలా దుర్మార్గం కదా. తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా. ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు. చర్మాన్ని ఒలిచేసి పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం. ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేనది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన జాగీర్దార్లు జమీందారులు చేసినటువంటి దోపిడీ, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం, ఇది నాకు అంటే కళ్ళెదుట జరిగిన మా అమ్మ నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది నాకు. నాకన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సార్. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్తున్నా. నేను అడగడానికి ప్రధాన ఆ! కారణం కూడా అదే సార్. అదే కదా. కాబట్టి మా నాన్న పాటల్లో రాసినాడు. బుర్రకథ రూపంలో, ఒగ్గు కథ రూపంలో, గొల్లసుద్దుల రూపంలో, లత్తూరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకుని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, ప్రజల పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళల్లో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్న. నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి అదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన కాస్ట్యూమ్స్ అవి. హ్మ్. నాన్న మొదలుపెట్టినాడు అది. ఒగ్గు కథ లోపల నాన్న మొదలుపెట్టినాడు. అదే సార్ నేను వేరే సినీ రచయిత దగ్గరికెళ్ళి ఈ పరిస్థితుల గురించి అడగలేను. అంటే పిల్లలు ఆ! వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళ నేపథ్యం వేరు. నేపథ్యం వేరు. నేపథ్యం వేరు. సో నేను అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర పోయి మీరు ఈ విషయం ఎలా అడగగలరు? మీరు ఇందాక చెప్పిన 3, 4 సంఘటనలు జస్ట్ వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ! ఈ జాతి ఎలా తట్టుకుందో, ఈ గడ్డ ఎలా ఎలా ఆ! తట్టుకుందో. కాబట్టి నా నేపథ్యం వేరు. మిగతా కవులు, సినిమా కవులు కావచ్చు, కవులు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళు పూజనీయులు వాళ్ళు.
అది ఆరుద్ర గారు కావచ్చు, తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు. హ్మ్. ఎవరైనా వాళ్ళు గౌరవనీయులే. కానీ నాకున్న నేపథ్యం వేరు, వాళ్ళకున్న సార్. నేపథ్యం వేరు. సార్. నేను నా గూటి పాట పాడతాను గానీ, ఇంకో గూటి పాట పెడతా. కాకి కోకిల గూడులో కాకి గూడులో కోకిల పెరిగినా గూడా కోకిల తన పాటే పాడుతది. కాకి తన పాటే పాడుతది. నేను కాకి గూడులోంచి వచ్చిన వాడిని. నాకు ఎలా వస్తాయి కోకిల స్వరాలు? సార్. నాకు ధిక్కారమే వస్తది.